హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపికాస్ వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ పాలక్ పకోడీ. దానికోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్లో 6 నుంచి 7 మిరపకాయలు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో జీలకర్ర, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, ఆ తర్వాత కొద్దిగా పసుపు, ఆ మిక్సీ పట్టుకున్న జార్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి అందులో కలుపుకొని వేసుకోవాలండి. తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత కడిగి తరిగి పెట్టుకున్న పాలక్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏమైందంటే పాలక్ తెచ్చి 2 వీక్స్ అయింది. అలాగే ఉండిపోయింది. రోజు ఆఫీస్‌కి వెళ్ళడం, రావడం అలా మర్చిపోయాను నేను. ఏదో తొందర అవుతుంటే అది చేసేస్తున్నాను. దీన్ని అలానే ఉంచేశాను. అందుకే ఏం చేయాలని ఆలోచిస్తే ఈ థాట్ వచ్చింది. అందుకే వెంటనే ప్రిపేర్ చేసేసానండి. మనం వేసుకున్న 2 టేబుల్ స్పూన్ వాటర్ అయితే సరిపోతది. దాంతోనే ఇలా మెత్తగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా వేడి అయిన తర్వాత ఈ పాలకనంతా వేసేయాలండి. వేసేసిన తర్వాత బాగా కాలిన తర్వాత 2 వైపులు తిప్పుకుంటూ తీసేసామంటే వేడి వేడి క్రిస్పీ పకోడీ రెడీ అయిపోతది. నేను అన్నీ ఫస్ట్ టైం అంటున్నా. నిజంగానే ఇది నేను ఫస్ట్ టైం చేశానండి. చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందరూ చెప్పినట్టే నేను చెప్పాను చాలా బాగొచ్చిందని. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. నిజంగానే సూపర్. మా వారు ఈసారి బలైపోయారు నాకు. ఆయన చూసి తిని రివ్యూ ఎలా ఉందో చెప్తున్నారు. అంతే అండి ఈ వీడియో. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.